హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి ఏదో మటన్ కర్రీ ఏదో చూసిందంట యూట్యూబ్లో. అది చేస్తాను, నేనే చేస్తాను, నువ్వేం చెయ్యొద్దు అన్నది. సరే అయితే అనేసి మటన్ అయితే బుక్ చేసి ఇచ్చాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు, కొద్దిగా జీలకర్ర అయితే మిక్సీ చేసుకున్నది. మిక్సీ చేసేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ చేసుకుంది. చిన్న అల్లం ముక్క కూడా వేసింది, అది కూడా వేసేసి మొత్తం మిక్సీ చేసింది. వాళ్ళ తమ్ముడు హెల్ప్ తీసుకుందన్నమాట, ఎందుకంటే తను కూడా ఆనియన్స్ అవన్నీ కట్ చేయదన్నమాట. మధ్య మధ్యలో నేను ఏలాడుతుంటే వీడియో తీస్తా పట్టుకుంటే నువ్వేం పెట్టద్దు నువ్వు వీడియో తీసుకో చాలు అని అంటున్నారు. సరే అయితే మీరే చేసుకోండి అన్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి ఒక 3 కప్స్ పెరుగు అయితే తీసుకుందన్నమాట. మిక్సీ చేసింది ఏది ఉంది కదా, అది కొత్తిమీర, పచ్చిమిర్చి అది అంతా పేస్ట్ అయితే ఇందులో వేసేసింది. వాళ్ళ తమ్ముడు హెల్ప్ అయితే చేస్తున్నాడు దానికి. ఇంకా మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి ఇదేంటి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసింది కాబట్టి దీంట్లోకి సరిపడినంత కారం అయితే వేసుకుంటుందన్నమాట. ఎన్ని స్పూన్లు వేయాలని నన్ను అడుగుతుంది. ఒక 1/2 కేజీ మటన్ కదా, 2.5 వెయ్యి అన్నాను. అయితే వేసిందన్నమాట, 2.5 అయితే వేసింది. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి అందులో 2.5 సరిపోతుంది. దాంట్లో కొరియండర్ పౌడరు, సాల్ట్ కూడా వేసేయాలి. ధనియాల పొడి అయితే కొద్దిగా ఎక్కువ వేయమంటే వేసింది, ఒక 2 స్పూన్లు. తర్వాత అయితే దాంట్లోకి సరిపడినంత కారం, అదే ఇంకొక స్పూన్ ఏమన్నాను కదా, అదైతే 2.5 అయితే వేసింది. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని తర్వాత ఇందులో మటన్ అయితే వేసేస్తుంది. వాళ్ళ డాడీని పిలుస్తుంది. మటన్ వేయండి డాడీ ఇందులో, నేను మటన్ ముట్టుకోదంట, వాళ్ళ డాడీని పిలుస్తుంది అన్నమాట. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి మటన్ అయితే అందులో వేసారు. ఇప్పుడు అందులో ఎండుమిర్చి కూడా కట్ చేసి వేయాలంట, ఒక 2-3 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేయాలంట. తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలంట. ఆయిల్ కూడా వేయాలి అన్నది కానీ వేయలేదు. ఆయిల్ కూడా వేయాలి అని చెప్పింది కానీ వేయలేదు తను. ఎండుమిర్చి అయితే వేసిందన్నమాట. ఎండుమిర్చి వేసేసి ఇంకా దాంట్లోకి సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసి ఇంకా దాంట్లో మటన్ అయితే వేసేస్తుందన్నమాట. ఇంకా సాల్ట్ చూసుకుని వేసుకున్నది. మటన్ మసాలా కూడా వేసేసి ఇంకా సాల్ట్ కూడా వేసేసింది అన్నమాట. వేసేసి ఇంకా మొత్తం అంతా కలిపేస్తుంది. వాళ్ళ డాడీని చెప్తుందన్నమాట మటన్ వేయండి అని. నిమ్మ చెక్క వేయాలంట, మళ్ళీ నిమ్మ చెక్క కట్ చేసి ఒక నిమ్మకాయ కట్ చేసి వేసింది. వాళ్ళ డాడీ అయితే మటన్ వేసారు అందులోని. ఇంకా మొత్తం మొత్తం ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలంట. నేను ఒక 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే అది ట్రై చేస్తాను, అది ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి. సరే బాగా సెట్ అయితే నెక్స్ట్ చూడవచ్చు అన్నట్టు ఓ 1/2 కేజీ మటన్ అయితే తెప్పించనమాట ఈరోజు. ఇంకా మొత్తం అంతా దానికి మసాలా అవన్నీ పట్టేంతవరకు కలిపేసి మూత పెట్టేసి తర్వాత పక్కన ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి కావాల్సినవన్నీ వేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు తర్వాత అయితే ఇప్పుడు కుక్కర్ పెట్టి ఇది కలిపేసి పెట్టింది కదా, మొత్తం ఇవన్నీ కలిపేసి ఒక 10-15 మినిట్స్ పెట్టింది. తర్వాత కుక్కర్ పెట్టుకుని ఇంకా కుక్కర్లోకి మొత్తం అన్నీ కలిపేసినవన్నీ ఒక కుక్కర్లో వేసేసి మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వేయించాలంట. తర్వాత ఇది విజిల్స్ వేసినప్పటికీ తర్వాత ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటుంది అన్నమాట. వాళ్ళ తమ్ముడైతే టమాటా ఇవన్నీ వేసి ఇచ్చాడు. ఆయిల్ వేయలేదంటే నేనైతే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఫస్ట్ అందులోనే కలుపుకోవాలి ఆయిల్ కూడా, తను కలపలేదు అంటే ఇప్పుడు చెప్పింది. ఇంకైతే నేను ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను అన్నమాట. వేసేసాక ఇంకా కుక్కర్ మూత పెట్టేసింది, మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వేయించాలంట. ఇంకా చేతికి అంటుకుపోయింది అని అంటుందన్నమాట. ఇంకా అయితే సరే అని చెప్పేసి, మరి చేతికి అంటుకోకుండా వంట అవుతుందా, అవ్వదు కదా. ఇంకైతే ఇదైతే పెట్టిందన్నమాట.
కుక్కర్ మూత పెట్టేసింది. మూత పెట్టేసి పక్కన కడాయి పెట్టుకున్నదన్నమాట. కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసింది. అందులో ఆల్రెడీ ఒక స్పూన్ వేసాం కాబట్టి ఇందులో ఇంకొక స్పూను ఆయిల్ అయితే వేసుకున్నది. ఇది హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవాలంట. మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇంక మిరియాలు తగిలితే మా అబ్బాయికి ఇష్టం ఉండదు. ఆల్రెడీ మిరియాల పౌడర్ అందులో వేసింది. ఇంక అందుకని చెప్పేసి మసాలాలు స్పైసెస్ అన్నీ వేసుకున్నదన్నమాట. ఇవి కొంచెం ఏకాక ఆనియన్స్ అయితే వాళ్ళ తమ్ముడు టమాటా ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాడు. ఇంకా ఆనియన్స్ అయితే వేస్తుందన్నమాట. అవి కూడా గడ్డితో తీసేస్తుంది టమాటాలు. ఇంకా టమాటాలు కూడా ఆనియన్స్ కూడా వేసేసి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలంట. ఇవి కొంచెం బాగా వేగాక తర్వాత చూస్తుంది అయితే మగ్గుతూ ఉన్నది. నేను ఎందుకో మా హస్బెండ్ పిలిచారని నిలిచాను. ఈ లోపల దాంట్లో పసుపు వేసిందన్నమాట. ఆ పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా అదైతే బాగా ఏగుతుంది. అందులోని ఇందాక వేసింది కదా ఆ వాటర్ ఉంటే ఆ వాటర్ అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తుంది అన్నమాట. బౌల్లో ఉన్నదని చెప్పేసి అంతే. ఇంక ఈ లోపల అయితే ప్రెజర్ అయితే తీసేసుకుంటుంది. ఆ ప్రెజర్ తీసేసి ఆ ముక్కలు అయితే ఇందులో వేసేయాలి. ఈ బిర్యానీ స్పైసెస్ ఆనియన్స్ ఇవన్నీ మగ్గుతున్నాయి కదా అందులో ఈ మటన్ ముక్కలు అయితే వేసేస్తుంది అన్నమాట. ఇంకా ప్రెజర్ అంతా తీసేసి మూత తీసి ఆ ముక్కలన్నీ ఇందులో వేసేస్తుంది. వేసేసి తర్వాత కొంచెంసేపు ఉడకాలి. గ్రేవీ అయితే వేయకూడదు. ఫస్ట్ మటన్ ముక్కలు ఒకటే వేయాలంట. ఇంకా నేను వేయనా అని చెప్పాను. నేను ఏనంటే వద్దు ఫస్ట్ అయితే కొద్దిగా మటన్ మసాలా వేయాలి ఇందులోని మర్చిపోయాను అనేసి ఫస్ట్ అయితే మటన్ మసాలా వేసింది. ఆనియన్స్లో బిర్యానీ స్పైసెస్లో మటన్ మసాలా వేసింది. కొద్దిగా మటన్ మసాలా కూడా కొంచెం వేగాలి. కొంచెం బాగా వేగాక ఆ తర్వాత ఇది ఉంది కదా ఇదైతే తీసేసి అందులో వేస్తుంది అన్నమాట. ఇదైతే మూత తీసి నేను వేయనా అమ్మ అని చెప్తున్నాను. వద్దు నేను వేస్తాను అంటుంది. వద్దు వేడిగా ఉంటుంది నేను వేస్తాను అని చెప్తున్నాను అనమాట. సరే మూత తీసేసి ఇంక ఈ మటన్ ముక్కలు అయితే ఇప్పుడు ఇందులో వేయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను తనకి. ఇంక ఇవైతే బాగా వేగిపోయినాయి. ఇంక ఈ మటన్ ముక్కలు అయితే ఇందులో వేసేస్తామన్నమాట. ఇంకా టమాటా గుజ్జు అయితే మగ్గిపోయాము. ఈ టమాటా గుజ్జు వేసి కొంచెంసేపు ఉంచాక ఈ టమాటా గుజ్జు కూడా కొంచెంసేపు బాగా మగ్గాలి. ఇంకా టమాటా ముక్కలు కూడా గుజ్జు కూడా బాగా మగ్గాక టమాటాలు కలర్ లేవు. ఇవి ఒక్కోసారి అయితే మంచి కలర్ ఉంటాయి, కలర్ లేవు. ఇంకా టమాటా గుజ్జు మొత్తం అయితే వేసేసింది ఇందులోని. ఇంక ఈ లోపల మటన్ ప్రెజర్ అయితే తీసేసాను. నేను పట్టుకుంటాను ఇయ్యమ్మ అని చెప్పేసి నేనైతే ఈ కుక్కర్ అయితే పట్టుకున్నాను. దాన్ని అయితే ముక్కలు ఏమంటున్నాను పక్కన షూట్ చేస్తా పక్కన అయితే కుక్కర్ పట్టుకున్నాను అనమాట. ఇంకా అదైతే వేసుకుంటుంది. ఇంకా మటన్ మొత్తం అంతా వేసేసి ఇంకా మూత పెట్టేసి కొంతసేపు ఆ స్పైసెస్లో ఉడకాలన్నమాట. ఈ జ్యూస్ అయితే తర్వాత వేస్తుంది. ఫస్ట్ అయితే మాత్రం ఆ మటన్ అంతా వేసి ఉడికించాలి. ఇప్పుడు ఈ టైం ఇలా ఉడికే టైంలో కొత్తిమీర వేసుకోవచ్చు ఉంటేనే. కొత్తిమీర ఇందాక మిక్సీ చేసేసారు కదా ఇంకా కొత్తిమీర అయితే లేదంట. వాళ్ళ తమ్ముడిని తెమ్మని చెప్పింది. తెమ్మని చెప్తే వాడేమో నేను వెళ్ళను ఇంకా అన్నాడు. సరే కొత్తిమీర ఇందాక పేస్ట్ వేసింది కదా అని చెప్పేసి ఇంక ఈ ముక్కలు ఇవన్నీ అయితే బాగా కలిపేస్తుంది అన్నమాట. కలిపేసి కొంచెంసేపు మూత పెడుతుందంట. కొంచెంసేపు మూత పెట్టి మగ్గాక ఆ తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూస్తుంది. ఇంకా మీరేం చేశారు సండే స్పెషల్? మాకైతే ఈరోజు ఇలాగా నేనే చేద్దాం అనుకున్నాను. నేను చేస్తాను అన్నది. ఇంక సరే తను చేస్తాను అన్నప్పుడు తను ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం, మామూలుగా నేను చేయమంటేనే చేయదు, ఇంకా తను చేస్తాను అన్నది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, ఇవైతే మటన్ అయితే బాగా మగ్గుతుంది ఇందులోని. ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టిన గరం మసాలా అయితే కొద్దిగా వేసిందన్నమాట. ఇంకా గరం మసాలా అయితే వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి ఇంక ఇప్పుడు ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ విజిల్స్ వేసిన లిక్విడ్, ఆ లిక్విడ్ కూడా ఇందులో వేసేసి కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేస్తుంది. మొత్తం మసాలా అంతా పట్టేశాక మసాలా అంతా మొత్తం ఈ ముక్కలకు అంతా బాగా పట్టాలి గరం మసాలా. అది ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా. ఇందాక మటన్ మసాలా వేసింది కదా, ఇదైతే ఇంట్లో చేసిన గరం మసాలా. ఈ గరం మసాలా వేసినప్పుడు కొత్తిమీర ఉంటే వేయచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇంకేదైతే బాగా అయిపోయింది. ఇంకేదైతే ఉప్పు చూస్తాను అని అంటుంది. అదైతే ఆ జ్యూస్ కూడా వేసేసింది. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది.
ఆ జ్యూస్ కూడా వేసి ఉప్పు చూడనా నేనని నేను వచ్చి పెట్టానమాట. కాలుతుంది కాలుతుంది అంటున్నాను, నువ్వేం పెట్టొద్దు, నువ్వు తీసే నేను చూస్తానని చెప్పేసి ఇంకా అదే ఉప్పు చూసిందన్నమాట నాకు వేయకుండా. ఇంకా తను ఉప్పు చూసి సరిపోయింది అని చెప్తాను, నేనే చూస్తాను అన్నది. ఇంక సరే అయితేనని చెప్పేసి అన్నాను. కూర అయితే మాత్రం కరెక్ట్గా నేను చెప్పినట్టు అంత ప్రకారం ఉప్పు అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయి. ఇంకా మళ్ళీ చూసుకొని అవసరం లేదు, అందాజుగా చెప్పాను, ఇంకా అందాజుగా వేసేసింది కదా, కరెక్ట్గా సరిపోయిందంట. ఇంకా కూర అయితే కొంచెంసేపు మగ్గాలి. ఇంకా అది బాగా మగ్గిపోయినప్పటికీ లోపల అయితే మా హస్బెండ్ రైస్ కూడా పెట్టేయండి అన్నారు. జీరా రైస్ చేయండి డాడీ మీరు అంటే, ఇంకా డాడీ అయితే జీరా రైస్ పెట్టారన్నమాట. ఇంకా కూర అయితే అయిపోయింది చూడండి డాడీ అని చెప్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి చూస్తున్నారన్నమాట. నేను చూస్తాను, నేను కలుపుతాను, నాకు వేయలేదు కదా, నేను ఉప్పు చూస్తున్నాను, బాగుంది, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే జీరా రైస్ కూడా పెట్టేశారన్నమాట. ఇంకా నేనేం షూట్ చేయలేదు. ఇంకా మా అమ్మాయి కూర అయిపోగానే మేమందరం వంటగది ఖాళీ చేస్తాం. ఇంకా మా హస్బెండ్ అయితే జీరా రైస్ వండేశారు. ఇంకా లాస్ట్ వండినప్పుడు వీడియో తీయలేదు కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతుంది, టేబుల్ మీద పెట్టేసుకుంటాం అనిపించుకున్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి షూట్ చేసుకున్నాను అనమాట. రైసు కర్రీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి లాస్ట్ వచ్చాను నేను. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తామన్నమాట. మీరేం చేశారు సండే స్పెషల్? మాదైతే జీరా రైసు, మా అమ్మాయి ఏదో పేరు చెప్పింది, దీని పేరు అది మటన్ కర్రీ. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, టేక్ కేర్.